ఏ ఒక్క గ్రామానికన్నా వచ్చాడా, ఏ ఒక్క కుటుంబానికన్నా న్యాయం చేశాడా ఒకసారి ఆలోచన చేయండి. కేవలం మొత్తం స్వార్థం కోసం, వాళ్ళ ముఖ్యమంత్రి దగ్గర మెప్పి పొందడం కోసం ఇష్టం వచ్చేట్టు భాష చూస్తున్నాం మనం. ఏ విధంగా మాట్లాడుతున్నాడు దుర్మార్గుడు. గతంలో 2 సార్లు తెలుగుదేశం పార్టీ మీద శాసనసభ్యుడు గెలిచాడు. ఎట్లా గెలిచాడు? బీఫామ్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇచ్చి ఆర్థికంగా డబ్బులు ఇస్తేనే అడుక్కుని ఆ రోజున కాళ్ళు పట్టుకుని తెచ్చుకున్నాడు, బ్లాక్మెయిల్ చేసి. కానీ ఇవాళ అటువంటి పార్టీని 2 సార్లు ఇచ్చిన పార్టీని ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. రేపు కూడా ఎంతో దూరం లేదు, రేపు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు రాగానే రేపు ఆళ్ళని తెస్తాడు. అటువంటి నైజం అవుతుంది. యూజ్ అండ్ త్రో వాడుకుని పక్కన కరేపాకులాగా తీసి పడేస్తాడు. గత ఇవాళ 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఏ విధంగా పాలన జరుగుతుంది మన గుడివాడలో. గుడివాడ ప్రజలు దగ్గర 20 సంవత్సరాలు అంటే 4 సార్లు ఓటేసి గెలిపించాడు. నేను ఒకటే అడుగుతున్నా గుడివాడ ప్రజలందరూ కూడా, ఒక్క అవకాశం, ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి. ఈ దుర్మార్గుడు ఏదైతే చేశాడో ఏది వదిలిపెట్టిన, ఎక్కడ తప్పులు చేశాడు వాళ్ళందరూ కూడా అరికడతానని చెప్పి మీకు మాటిస్తున్నా. ఎందుకంటే ఈరోజు చాలామంది కొంతమంది చెత్త నా కొడుకులు వేసుకుని పక్కన ఏదైతే గెడ్డం గ్యాంగ్ అని పేరు పెట్టి ఇవాళ అరాచకాలు జరుగుతున్నాయి గుడివాడలో. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడు కూడా అటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా, ఏ నాయకుడు ఏ పార్టీలో ఉన్నా సరే, ఏ పార్టీలో ఉన్నా సరే ఎవరు కూడా ఇటువంటి సాహసం చేయలే. ఇటువంటి పరిస్థితి మన గుడివాడ తీసుకొచ్చాయంటే ఎంత దుర్మార్గుడు ఒకసారి ఆలోచించండి. ఇవాళ దగ్గర ప్రభుత్వాన్ని 3.5 సంవత్సరాల్లో దగ్గర 5,000 కోట్లు సంపాదించాడు. మీరేనా అనుకోవచ్చు నిజమా అని. నేను అడుగుతున్నా, 3.5 సంవత్సరాల నుంచి రోజుకు 100 ట్రిప్పులు ఇసుకెళ్తుంది ఇక్కడి నుంచి. అటు బెంగళూరు కానీ, తెలంగాణ కానీ, చెన్నై కానీ సుమారు 100 లారీ టిప్పర్లు వెళ్తున్నాయి. సుమారు లెక్కేసుకోండి ఎంత, ఒక్కొక్క టిప్పర్కి ₹1,00,000 వస్తుంది. మిగతా ఖర్చులు పోయిన ఎంత మిగిలితే ఖర్చులు అవుతాయి, అది పోని మిగతాదంతా ఎంత సుమారు వేసుకోండి అంచనా ఎంత ఉంటుందని. వాళ్ళ కొన్ని లక్షల కోట్లు, వేల కోట్లు దోచాడు. ఇవాళ పక్కన ఇసుక అమ్ముకుంటున్నాడు, మట్టి అమ్ముకుంటున్నాడు, గంజాయి అమ్మిస్తున్నాడు. దుర్మార్గుడు. గతంలో ఎప్పుడు చూసాం గంజాయి గుడివాడలో? ఎక్కడ ఒకడో చెదురు మొదలు అక్కడ ఉండే, ఇవాళ విచ్చల విడిగా తాగుతుంది. దేనికి అరగట్టలేదు? ఎవరు చేస్తున్నారు ఇది? గతంలో మన అధికారంలో ఎప్పుడైనా చూసామో మనం ఈ విధంగా ఇంత విచ్చలవిడిగా? ఇవన్నీ కూడా ప్రభుత్వం కన్నుసందంలోనే నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా పోలీస్ యంత్రాంగం తెలుసు, నాయకులు తెలుసు ఎవరు చేస్తున్నారంటే. ఎందుకు కూర్చున్నారు గమ్మున? ఎందుకంటే వాళ్ళ ఓటాలు వాళ్ళకి వెళ్తున్నాయి కాబట్టి మాట్లాడకుండా కూర్చున్నారు. కనీసం 15 సంవత్సరాలు ఆయన అధికారం లేదు, నేనేం చేయను, నేనేం చేయలేను అని చెప్పాడు. ఈ రోజున అధికారం వచ్చింది, మినిస్టర్ చేశాడు. ఏ గ్రామానికైనా వచ్చి ఓట్లు వేసుకున్నప్పుడు వచ్చాడు, ఏ గ్రామానికైనా వచ్చి చూడాల. నాయకులను పట్టించుకోవట్లా. వాళ్ళ పార్టీ విధానాలు, వాళ్ళ నడకలు మాకు నచ్చక మేము వేరే పార్టీ, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయాం. రామవెంకటేశ్వర సమక్షంలో మేము ఊళ్ళో అందరం కూర్చుని పెద్దలందరం మాట్లాడుకుని పరిస్థితులు ఏం బాగోలేదు, మనం వేరే పార్టీలోకి వెళ్ళిపోదాం, తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసాం. ఆదిత్య గారి నాయకత్వం, రామవెంకటేశ్వర గారి నాయకత్వం, మురళీ గారి నాయకత్వంలో మేము తెలుగుదేశంలోకి వెళ్ళిపోయాం.